అందరికీ నమస్తే మాస్టర్స్. మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాల్ని తెలియజేసుకుంటున్నానండి. ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టార్కం షరాడరియన్ గురువు గారికి కూడా నా ఆత్మ ప్రణామాల్ని తెలియజేసుకుంటున్నానండి. చాప్టర్ 5 అన్నింటినీ గమనించండి కంటిన్యూ చేసుకుందాం మాస్టర్స్. మన ప్రయత్నాలు అన్నింటి వెనుక దాగి ఉన్న గర్వాన్ని మనస్సుకు అతీతమైన స్థాయిలో గ్రహించగలిగినప్పుడు వేరే విలువల కోసం మనం తీవ్రంగా కృషి చేస్తాం. అంటే ఇక్కడ మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం కదా. చదువు 3 పాయింట్స్ ఇచ్చారు మేడం. వేరే విలువల కోసం తీవ్రంగా కృషి చేస్తామన్నారు కదా, మళ్ళీ చదువుతాను మేడం. మన ప్రయత్నాలు అన్నింటి వెనుక దాగి ఉన్న గర్వాన్ని మనస్సుకు అతీతమైన స్థాయిలో గ్రహించగలిగినప్పుడు వేరే విలువల కోసం మనం తీవ్రంగా కృషి చేస్తాం. 1, మనం క్రమక్రమంగా అన్నింటినీ మరింత కలుపుకొని పోయేలా చేసే విలువలు. అంటే అన్నింటినీ కలుపుకోవాలా, ప్రతి దాన్ని కలుపుకుంటూ వెళ్ళాలా. అంటే గర్వంగా మార్చకుండా ఉండడానికి చేయాల్సిన పనులు, ఆ గర్వంలోకి వెళ్లకుండా చూసుకోవాలి వాళ్ళ. అది 2, మనకు మరింత స్వేచ్ఛనిచ్చే విలువలు. స్వేచ్ఛనిచ్చే విలువలు, కొన్ని బాగా స్వేచ్ఛనిస్తే ఆ విలువలు కూడా ఉంటాయి. 3, మానవాళి విధిని, సౌరమండలంలోని జీవాన్ని గురించి, నక్షత్ర మండలంలోని జీవాన్ని గురించి మనకు క్రమక్రమంగా మరింత తెలియజేసే విలువలు. అంటే ఇక్కడ భౌతికాన్ని అభౌతికాన్ని అంతటినీ తెలియజేసే విలువలు, అన్నిటినీ తెలియజేసేవి. ఫస్ట్ పాయింట్ ఏంటి? మనం క్రమక్రమంగా అన్నింటినీ మరింత కలుపుకొని పోయేలా చేసే విలువలు. అన్నిటినీ ప్రతిదాన్ని కలుపుకొని పోవాలా. వీళ్ళు వేరు, వాళ్ళు వేరు, ఆ సంస్థ వేరు, ఈ సంస్థ వేరు, అన్నింటినీ కలుపుకొని, అంటే కలుపుకునే విధంగా ఉండగలగాల. ఒకవేళ దాంట్లోనే పోకపోయినా దాన్ని వ్యతిరేకించే విధంగా ఉండకూడదు. అది 2, మనకు మరింత స్వేచ్ఛనిచ్చే విలువలు. మరి 3, అంటే స్వేచ్ఛని ఇవ్వగలగాల. ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు, ధ్యానం చేయండి, మీకేం చేయాలనిపిస్తుందో మీరు చెయ్యండి అంటారు. అంతేకాని ఇది చెయ్యండి, ఇది చెయ్యొద్దు అని ఎప్పుడు ఎక్కడ ఏం చెప్పరు ఆయన. అలాగా స్వేచ్ఛనిచ్చే విలువలు ఉండాల. అంటే ఆ స్వేచ్ఛని ఇవ్వగలగాల. 3, మానవాళి విధిని, సౌరమండలంలోని జీవాన్ని గురించి, నక్షత్ర మండలంలోని జీవాన్ని గురించి మనకు క్రమక్రమంగా మరింత తెలియజేసే విలువలు. ఇక్కడ ఇక్కడ దీని గురించి, భౌతికం గురించి, అభౌతికం గురించి, అన్నింటి గురించి తెలియజేసే విలువలు, అంటే తెలుసుకోగలగటం అని. మనం పెంచుకునే అనుబంధాలు, గడ్డకట్టుకుపోయిన భావాల ఫలితంగానే జీవితంలో దుఃఖం ఉంటుంది. మా నాన్నగారు చెప్పిన ఒక చిన్న కథ గుర్తొస్తోంది. 2 అబ్బాయిలు పొలంలో నడుస్తున్నారు. నాకు ఏమీ తోచట్లేదు, మనం పోట్లాడుకుందాం అని వాళ్ళల్లో ఒక అబ్బాయి అన్నాడు. ఎందుకు? సరదాగా పోట్లాడుకుందాం, ఏ కారణం లేకుండానే పోట్లాడుకుందామా? సరే, నేను కారణాన్ని సృష్టిస్తాను. ఈ చాకుని నీకు ఇస్తాను, దాన్ని నీ జేబులో పెట్టుకో. అప్పుడు నేను నా చాకు నాకు ఇచ్చేయి అని అంటాను. ఇది నీది కాదు అని నువ్వు అనాలి. అప్పుడు నేను నిన్ను కొడతాను, నువ్వు నన్ను తిరిగి కొడతావు. పోరాట మొదలైపోతుంది. అవునా? సరే, ఈ చాకు తీసుకొని నీ జేబులో పెట్టుకో.
ఇక నడుద్దాం పద, నా చాకు నాకు ఇచ్చేయి, ఇదిగో తీసుకో. నువ్వు ఆ చాకు నాకు ఇచ్చేయకూడదు, కానీ ఇది నీదే కదా, అయితే నువ్వు ఒట్టి మొద్దువి, మనం పోట్లాడుకోవడం కుదరదు. ఒక్కరొక్కరు చదువు. ఓకే మేడం. మా నాన్నగారు చెప్పిన ఒక చిన్న కథ గుర్తొస్తోంది. ఇద్దరు అబ్బాయిలు పొలంలో నడుస్తున్నారు. నాకు ఏమీ తోచట్లేదు, మనం పోట్లాడుకుందాం అని వాళ్ళల్లో ఒక అబ్బాయి అన్నాడు. ఎందుకు? సరదాగా పోట్లాడుకుందాం అని ఇంకొక అబ్బాయి అన్నాడు. బా అని వాళ్ళల్లో ఒక అబ్బాయి అన్నాడు. ఎందుకు? సరదాగా పోట్లాడుకుందాం, ఏ కారణం లేకుండానే పోట్లాడుకుందామా? సరే, నేను కారణాన్ని సృష్టిస్తాను. అంటే సరదాగా పోట్లాడుకుందామా, నేను కారణాన్ని సృష్టిస్తాను అని చెప్తున్నాడు. నేను ఈ చాకుని నీకు ఇస్తాను, దాన్ని నీ జేబులో పెట్టుకో. అప్పుడు నేను ఒకతనేమో సరదాగా పోట్లాడుకుందాము అంటున్నాడు, ఒకతనేమో పోట్లాడుకోవడం ఎందుకు అంటున్నాడా? ఒక కారణాన్ని నేను సృష్టిస్తాను అంటున్నారు మేడం. ఇంకొక ఓకే. అంటే ఆ పోట్లాడుకోవడానికి ఒక కారణాన్ని సృష్టిస్తాను అంటున్నాడు. ఉమ్, అప్పుడు ఈ చాకు దాన్ని జేబులో పెట్టుకో అని ఒక చాకుని ఇస్తున్నాడు. అప్పుడు ఉమ్, నా చాకు నాకు ఇచ్చేయి అని అంటాను అని ఉమ్. ఐడియా ఇస్తుంది అతనికి. అంటే ఒక కారణాన్ని చాకుతో సృష్టించుకున్నారు. ఉమ్, ఇది నీది కాదు అని నువ్వు అనాలి అని అప్పుడు ఇంకొక అతనికి చెప్పిస్తున్నాడు. ఉమ్, అప్పుడు నేను నిన్ను కొడతాను, ఉమ్, నువ్వు నన్ను తిరిగి కొడతావు, పోట్లాట ఉమ్, మొదలైపోతుంది. ఉమ్. అవునా అని స్టార్ట్ చేశారు. ఓకే. ఇదంతా ఎందుకు చేశారు? కింద చదువు. సరే, ఈ చాకు తీసుకుని నీ జేబులో పెట్టుకో అని స్టార్ట్ చేశారు. ఇక నడుద్దాం పద, నా చాకు నాకు ఇచ్చేయి అని అడగడం స్టార్ట్ చేశాడు ఇంకొక అతను. ఇదిగో తీసుకో అని యువతల అతను ఊరికే కామ్గా ఉమ్. అక్కడ పోట్లాటకి పోకుండా ఇచ్చేశారు మేడం. ఆహా, అంటే అడిగినప్పుడు పోట్లాడకి పోకుండా ఇదిగో నీ చాకే కదా నువ్వు తీసేసుకొని రిటర్న్ ఇచ్చేసాడు. ఓకే. అంటే అనుకున్నది పోట్లాట కోసం, ఒక సరదాగా ఒక పోట్లాట వేసుకుందాము అనుకున్నారు, దానికి ఒక ఎగ్జాంపుల్ జరిగింది. ఫైనల్ గా అలా చెయ్యకుండా గమ్ముగా ఇచ్చేసాడు అతను, పోట్లాట ఏమీ వద్దు అని. ఓకే. ఉమ్, నువ్వు ఆ చాకు నాకు ఇచ్చేయకూడదు అని ఇంకొక యువతల అతను అంటున్నాడు. కానీ ఇది నీదే కదా, అయితే నువ్వు ఒట్టి మొద్దువి అనేసి ఈయన చెప్పడం జరిగింది. ఎవరు ఇచ్చిన అతను అంటున్నాడా? ఆ అలా అనకూడదు, ఇది నాది కాదు, నాది అని నువ్వు అనాలి అంటే అట్లా అలా అనద్దు, నువ్వు దాన్ని ఊరికే తిరిగేచ్చేస్తున్నావు, అలా ఇవ్వకూడదు, నువ్వు ఒట్టి మొద్దు వినికి ఫైట్ చేయడం పోట్లాడడం రాలేదు అనేసి చెప్తున్నారు మేడం. ఆహా, అంటే గమ్ముగా, అంటే తీసుకున్న వ్యక్తి చెప్తున్నాడు, నువ్వు మొద్దువి, నీకేం తెలియడం లేదా, ఒక సరదాగా ఒక పోట్లాట సృష్టించుకుందాము అని ఇదంతా చేస్తున్నాం కదా, కానీ ఇక అది తెలియడం లేదు అని చెప్తున్నాడు. ఓకే. ఉమ్, మనం పోట్లాడుకోవడం కుదరదు అని ఉమ్, అంటున్నారు. ఉమ్. ఆ ఓకే. అబ్బాయి హృదయంలో చాకు పట్ల ఎలాంటి ఆసక్తి లేదా అనుబంధం లేదు, అందుకే పోట్లాటం జరగడం అసాధ్యమైపోయింది. ఉమ్, అది. ఆ చాకు ఎవరిదో నిజంగా తెలియకపోతే కనుక ఆ కారణాన్ని సాకుగా చూపించి అతను దాన్ని స్వంతం చేసుకోవాలని అనుకుంటే పరిస్థితి ఏమిటని ఎవరైనా వాదించవచ్చు. మళ్ళీ చదువుతాను మళ్ళీ మేడం. ఆసక్తి లేదు, అక్కడ చాకు మీద ఆసక్తి లేకపోవటం వల్ల పోట్లాటలేదు. పోట్లాట, అవును మేడం. ఆ. మళ్ళీ చదువుతాను మేడం ఈ లైను. ఆ చాకు ఉమ్, ఎవరిదో నిజంగా తెలియకపోతే కనుక ఆ ఉమ్, కారణాన్ని సాకుగా చూపించి అతను దాన్ని స్వంతం చేసుకోవాలని అనుకుంటే పరిస్థితి ఉమ్. ఏమిటి
ఎవరైనా వాదించవచ్చు. ఓకే. దానికి సమాధానం ఏమిటంటే యాజమాన్యం అనేదే అనుబంధం. అంతే కదా. ఓకే, అంటే ఏంటి? ఆసక్తి ఉండుంటే ఏదైనా పోట్లాట చేయొచ్చు. ఆ తర్వాత ఏమంటున్నాడు? దాన్ని పొందాలని దృష్టి అతనికి లేదు కదా. అవును అంతే మేడం. కదా. ఆ, అంతే మేడం. ఇప్పుడు లాస్ట్ లైన్ చదివే మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయి. ఓకే మేడం. ఆ కారణాన్ని సాకుగా చూపించి అతను దాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటే పరిస్థితి ఏమిటని ఎవరైనా వాదించవచ్చు. దానికి సమాధానం ఏమిటంటే యాజమాన్యం అనేదే అనుబంధం. యాజమాన్యం అనేదే అనుబంధం. అంటే ఆసక్తి లేదు, ఆసక్తి లేకపోవటం వల్ల అక్కడ సృష్టించిన దాంట్లో ఆ కత్తిని సొంతం చేసుకోవాలనే కోరికే లేదు. ఆసక్తి ఉందనుకో, ఆ కోరిక వస్తది కాబట్టి అక్కడ పొట్లాట చేస్తాడు. పొట్లాట అనేది చేసేవాడు. అసలు ఇదన్నీ ఏమీ లేదు, నువ్వు ఇచ్చిందే కదా నీకు ఇచ్చేస్తున్నాను గమ్ముకి ఇచ్చేసాడు. అంటే ఆసక్తి లేదు, సొంతం చేసుకోవాలన్న భావన లేదు. రెండింటి వల్ల అక్కడ కొట్లాట చేయలేకపోయాడు అతను. ఒక నాటకంగా వేద్దాము, సరదాగా అని అనుకున్నా కానీ అతని లోపల ఎన్ని లేవు కాబట్టి దాని తగ్గట్టుగా సహజంగా ఉండిపోయాడు అతను. అతనిలో కానీ ఉండుంటే అక్కడ ఆ కొట్లాట జరగటం ఇవన్నీ జరిగేవి. అతని సహజత్వాన్ని చూపించారేమో అని అనిపించింది. యాజమాన్యం అనేదే అనుబంధం. ఓకే, ఓకే. ఉమ్. యాజమాన్యం అనేదే అనుబంధం. అక్కడ యాజమాన్యం అంటే ఏ కోణం తీసుకోవాలో అని ఆలోచిస్తుంది. సరే, తర్వాత చదువు వస్తుంది. ప్రజలు వస్తువులను తమ స్వంతం అనుకుంటే లేదా వస్తువులను స్వంతం చేసుకుని తీరాలి అనుకుంటే కనుక నిస్సంగంతో ఉండటం ఎప్పటికీ సాధ్యం కాదు. అది యాజమాన్యం అంటే ఇక్కడ ప్రజలందరూ ఏ వస్తువుని చూసినా అది నా సొంతమే అన్న భావన ఎప్పుడైతే ఉంది అనుకోండి, అప్పుడు మనలో నిస్సంగం రాదు. వాటితో మమేకమైపోయే ఉన్నాం. నిస్సంగంగా ఎలా ఉండగలుగుతాం? ఇంకొకరికి ఎలా ఇవ్వగలుగుతాం? ఇవ్వలేం కదా. ఆ నిస్సంగం రావాలి అంటే వాటితో అటాచ్మెంట్ ఉండొద్దు అని. ఉమ్. అక్కడ ఆసక్తి లేదు కాబట్టి నిస్సంగంగా ఉన్నాడు అతను. అతని సొంతం చేసుకోవాలన్న భావన కూడా అతనిలో లేదు. ఉమ్. యాజమాన్యం అనేది మూర్తిమత్వానికి సంబంధించినది. భౌతిక, భావనామయ, మానసిక క్షేత్రాలను అధిగమించిన స్థితిలో యాజమాన్యం ఉండదు. లాస్ట్ లైన్ ఇది. మేడం, యాజమాన్యం అనేది మూర్తిమత్వానికి సంబంధించినది. యాజమాన్యం అంటే మూర్తిమత్వానికి అంటే నేను నాదికి సంబంధించింది. ఇది నాది, ఇది నేను అని దానికి సంబంధించింది. ఉమ్. భౌతిక, భావనామయ, మానసిక క్షేత్రాలను అధిగమించిన స్థితిలో యాజమాన్యం ఉండదు. అంటే ఆ నేను నాది దాటినప్పుడు యాజమాన్యం ఉండదు. ఇవన్నీ ఉండవు అనమాట. ఆ మూర్తిమత్వం అనేది దాటేసామనుకో, అంటే భౌతిక, ఆ, భావనామయ, మానసిక ఈ మూడింటిని దాటినప్పుడు ఈ యాజమాన్య సారీ ఈ మూర్తిమత్వం అనేది ఉండదు. నేను నాది అనేది ఉండదు. దాన్ని దాటేసిన స్థితిలో ఉంటాము అని. ప్రజలు ఎంత తక్కువ వస్తువులను సొంతం చేసుకుంటే వాళ్లకు ఆస్వాదించడానికి అంత ఎక్కువ అందుబాటులో ఉంటాయి. ఉమ్. ప్రజలు ఎంత తక్కువ వస్తువులను సొంతం చేసుకుంటే వాళ్లకు ఆస్వాదించడానికి అంత ఎక్కువ అందుబాటులో ఉంటాయి. ఆస్వాదించడానికి అంత ఎక్కువ అందుబాటులో ఉంటాయి అంటే ఎక్కువ వాటిని కూడా ఆస్వాదించగలుగుతాం. ఇప్పుడు కొన్నింటినే ఆస్వాదించగలం, దాంతో మమేకం అయిపోయి ఉండుంటే. అలా వదలగలుగుతూ ఉన్నామనుకోండి, ఇంకొన్నింటిని ఆస్వాదించగలుగుతాం. లేకపోతే వీటి వరకే ఉండిపోతాం. అభివృద్ధిలో ఈ స్థాయికి చేరుకోవాలంటే
తండ్రి తన పిల్లల దగ్గర ఉన్న వస్తువులన్నింటినీ తీసేసుకుని వాటిని మళ్ళీ తన పిల్లలకు పంచాల్సి వస్తుంది. ఇది ఆదర్శవంతమైన సౌభ్రాతృత్వం అవుతుంది. ఆదర్శవంతమైన సౌభ్రాతృత్వం. ఓకే. కానీ ఒకసారి పై నుంచి మొత్తం చదువుకోండి. అయిపోయిందా ఇది? లేదు మేడం, ఈ పారాగ్రాఫ్ ఇంకా ఉంది మేడం. ఆ, అభివృద్ధిలో ఈ స్థాయికి చేరుకోవాలంటే తండ్రి తన పిల్లల దగ్గర ఉన్న వస్తువులన్నింటినీ తీసేసుకుని వాటిని మళ్ళీ తన పిల్లలకు పంచాల్సి వస్తుంది. ఇది ఓకే. ఆదర్శవంతమైన సౌభ్రాతృత్వం అవుతుంది. కానీ మొదట పంచుకోవడంలో, తర్వాత ఇవ్వడంలో, ఆ తర్వాత దాని పట్ల నిస్సంగంతో ఉండడంలో ప్రజలు గొప్ప విలువల కోసం, మరింత గొప్ప ఆనందం కోసం నిస్సంగంతో ఉండటం నేర్చుకోవాలి. ఓకే, లాస్ట్ మళ్ళీ చదువుమా. ఓకే మేడం. ఇది ఆదర్శవంతమైన సౌభ్రాతృత్వం అవుతుంది. కానీ మొదట పంచుకోవడంలో, తర్వాత ఇవ్వడంలో, ఆ తర్వాత దాని పట్ల నిస్సంగంతో ఉండటంలో. అంటే ప్రజ పంచుకోవడంలో, ఇవ్వడంలో, ఆ తర్వాత నిస్సంగంలోకి వస్తాం. అంటే ప్రజలు పంచుకోవటంలో ఉంటాం ఫస్ట్, తర్వాత ఇవ్వటంలో ఉంటాము, లాస్ట్ నిస్సంగంలోకి వస్తాము. ప్రజలు గొప్ప విలువ కోసం, మరింత గొప్ప ఆనందం కోసం నిస్సంగంతో ఉండటం నేర్చుకోవాలి. గొప్ప విలువ కోసం, ఆనందం కోసం నిస్సంగంగా ఉండగలిగేటట్లు మనం తయారవ్వాల. డబ్బు బలం ద్వారా, యుద్ధాలు, ఒత్తిళ్లు లేదా మళ్ళీ కొత్తగా ఎన్నికలు జరపడం ద్వారా బలవంతంగా మానవాళి ఎదిగేలా ఎవ్వరూ చేయలేరు. మళ్ళీ చదువుతాను మేడం. డబ్బు బలం ద్వారా, యుద్ధాలు, ఒత్తిళ్లు లేదా మళ్ళీ కొత్తగా ఎన్నికలు జరపడం ద్వారా బలవంతంగా మానవాళి ఎదిగేలా ఎవ్వరూ చేయలేరు. అంటే బలవంతంగా ఏ పని చేయటం వల్ల ఎదుగుదల అనేది జరగదు. అవి సహజంగా నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి. చైతన్యాన్ని విస్తరించుకోవడం ద్వారా, అలాగే తన భౌతిక, భావోద్వేగ, మానసిక పరమైన స్వభావాలను జయించడం ద్వారానే మానవాళి ప్రగతి సాధించగలుగుతుంది. మళ్ళీ చదువుతాను మేడం. చైతన్యాన్ని విస్తరించుకోవడం ద్వారా, అలాగే తన భౌతిక, భావోద్వేగ, మానసిక పరమైన స్వభావాలను జయించడం ద్వారానే మానవాళి ప్రగతి సాధించగలుగుతుంది. ఈ దశలోనే మీరు మూర్తిమత్వానికి చెందిన 3 అంచెల స్వభావానికి చెందిన వస్తువులతో మమేకమైపోకుండా ఉండగలగడం పూర్తి స్థాయిలో సాధ్యమవుతుంది. అప్పుడు మీకు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగగల స్వేచ్ఛ ఉంటుంది. మొత్తం ఫస్ట్ నుంచి చదువుకోండి. ఓకే మేడం. డబ్బు బలం ద్వారా, యుద్ధాలు, ఒత్తిళ్లు లేదా మళ్ళీ కొత్తగా ఎన్నికలు జరపడం ద్వారా బలవంతంగా మానవాళి ఎదిగేలా ఎవ్వరూ చేయలేరు. చైతన్యాన్ని విస్తరించుకోవడం ద్వారా, అలాగే తన భౌతిక, భావోద్వేగ, మానసిక పరమైన స్వభావాలను జయించడం ద్వారానే మానవాళి ఈ రాజకీయాలు వీటన్నిటి ద్వారా మార్చుకోవడం అనేది జరగదు. చైతన్యాన్ని అభివృద్ధి చేసుకోవడం అనే కోణంలోకే వెళ్ళినప్పుడు ఇవన్నీ చేయగలుగుతాం.
ఉమ్, మానసిక పరమైన స్వభావాలను జయించడం ద్వారానే మానవాళి ప్రగతి సాధించగలుగుతుంది. ఉమ్, ఈ దశలోనే మీరు మూర్తిమత్వానికి చెందిన మూడు అంచెల స్వభావానికి చెందిన వస్తువులతో మమేకమైపోకుండా ఉండగలగడం పూర్తి స్థాయిలో సాధ్యమవుతుంది. ఉమ్. అప్పుడు మీకు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగగల స్వేచ్ఛ ఉంటుంది. అంటే వీటితోటి కనెక్ట్ అయిపోము, అందువల్ల ఇంకా ఉన్నతంగా ఎదగగలుగుతాము. అంతే కదా, మూర్తిమత్వంతో దాటాలి అంటే భౌతిక, భావనామయ, మానసిక తలాలను దాటినప్పుడు ఆ మూర్తిమత్వాన్ని దాటేస్తాము. దాటేశాక చైతన్యంగా ఉండగలగడం అనేది నేర్చుకుంటాం. అంటే అంటారు కదా, ఆ మీ మనస్సును కూడా జయించండి అంటే, జయించండి అంటే దా అంటే బ్యాలెన్స్ లో ఉంచగలగాల వేటినైనా. అలా ఉంచగలిగేటట్టు మనం చూసుకోవాలా. ఉమ్, మమేకమైపోవడం అంటే మీ వస్తువులు అనే అరణ్యంలో దారి తప్పిపోవడం, మీ నమ్మకాలు సాంప్రదాయాల్లో ఇరుక్కుపోయి ఎటూ కదలలేని స్థితిలో ఉండిపోవటం, మీ బందీఖానాలో నుంచి బయటపడలేని స్థితిలో ఉండటం. అంటే వీటన్నింటి స్థితిలో ఉండిపోవటం, అంటే వీటిలో ఇరుక్కుపోవటం, అలాగా ఉండిపోవటం అనేది దాటాలి అంటున్నారు. ఉమ్, కంటి ఎదురుగా స్పష్టంగా కనిపిస్తున్న దాన్ని కూడా గ్రహించలేకపోవటం, ఉమ్. తమో గుణంలో తృప్తిగా బతికేయడం అని అర్థం. తమో గుణంలో పూర్తిగా ఉండిపోవటం. ఉమ్. ఈ పారాగ్రాఫ్ మళ్ళీ చదువునా మేడం? నేను అనేది స్టార్టింగ్ నుంచి, ఈ రోజు మొదలు పెట్టిన కాడి నుంచి చదువుకుంటారా. స్టార్టింగ్ నుంచా మేడం? ఈ రోజు మొదలు పెట్టిన కాడి నుంచిరా. ఓకే మేడం. మన ప్రయత్నాలు అన్నింటి వెనుక దాగి ఉన్న గర్వాన్ని మనస్సుకు అతీతమైన స్థాయిలో గ్రహించగలిగినప్పుడు వేరే విలువల కోసం మనం తీవ్రంగా కృషి చేస్తాం. మనస్సుకి మనస్సుకు అతీతమైన స్థాయిలో గ్రహించగలిగినప్పుడు, ఆ మనస్సుకు అతీతమైన స్థాయిలో గ్రహించగలిగినప్పుడు, మనస్సును కూడా దాటి ఆలోచించగలిగినప్పుడు, గ్రహించగలిగినప్పుడు ఆ గర్వాన్ని దాటగలుగుతాం. ఉమ్, ఒకటి, మనం క్రమక్రమంగా అన్నింటినీ మరింత కలుపుకొని పోయేలా చేసే విలువలు. ఉమ్. అన్నింటినీ కలుపుకోగలగాల, ప్రతి ఒక్కదాన్ని కలుపుకునేటట్టుగా చేయగలగాల. ఆ విలువలు ఒకటి. రెండు, మనకు మరింత స్వేచ్ఛనిచ్చే విలువలు. మరింత స్వేచ్ఛనిచ్చే విలువలు అంటే ఏం చేసినా ఆ స్వేచ్ఛ ఉండగలిగేటట్టుగా ఆ విలువలు మనం ఇస్తూ ఉండటం ద్వారా మనం కూడా పొందుతుంటాం. అంటే ఆ మూడో గర్వాన్ని ఆ మనస్సును దాటి ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలో చెప్తున్నారు. ఇవన్నీ చేసినప్పుడు అలాగ దాన్ని దాటి ఉంటాము అని. ఉమ్, మూడవది, మానవాళి విధిని, సౌరమండలంలోని జీవాన్ని గురించి, నక్షత్ర మండలంలోని జీవాన్ని గురించి మనకు క్రమక్రమంగా మరింత తెలియజేసే విలువలు. ఉమ్. అన్నింటిని గురించి, పై తలాలు, ఇక్కడ తలము, ఆ అన్నింటి భౌతిక అభౌతిక తలాల గురించి తెలియజేసుకోవటం అంటే తెలుసుకోవటం, అటువంటి విలువలు ఇవన్నీ ఉన్నప్పుడు దాన్ని దాటగలుగుతామని పైదానికి ఇవి చెయ్యండి అని చెప్తున్నారు ఎక్సర్సైజ్. మనం పెంచుకునే అనుబంధాలు, గడ్డ కట్టుకుపోయిన భావాల ఫలితంగానే జీవితంలో దుఃఖం ఉంటుంది. మనం గడ్డ కట్టుకుపోయిన భావాలు ఎప్పటి నుంచో, ఎన్నో యుగాల నుంచి ఉండుండొచ్చు, ఈ జన్మలో అవ్వచ్చు, ఎప్పటి నుంచో ఉన్న గడ్డ కట్టుకుపోయిన ఆ భావాల వల్లే మనకు బాధ వస్తుంది.
అట్లాంటి కొన్ని ఉన్నాయి కదా మన లోపల, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ ఇప్పటికీ మనకు బాధను కలిగిస్తున్నాయి. ఉమ్. మా నాన్నగారు చెప్పిన ఒక చిన్న కథ గుర్తొస్తుంది. ఇద్దరు అబ్బాయిలు పొలంలో నడుస్తున్నారు. నాకు ఏమీ తోచట్లేదు, మనం పోట్లాడుకుందాం అని వాళ్ళల్లో ఒక అబ్బాయి అన్నాడు. ఎందుకు? సరదాగా పోట్లాడుకుందాం. ఏ కారణం లేకుండానే పోట్లాడుకుందామా? సరే, నేను కారణాన్ని సృష్టిస్తాను. నేను ఈ చాకుని నీకు ఇస్తాను, దాన్ని నీ జేబులో పెట్టుకో. అప్పుడు నేను నా చాకు నాకు ఇచ్చేయి అని అంటాను. ఇది నీది కాదు అని నువ్వు అనాలి. అప్పుడు నేను నిన్ను కొడతాను, నువ్వు నన్ను తిరిగి కొడతావు. పోట్లాట మొదలైపోతుంది. అవునా? సరే, ఈ చాకు తీసుకొని నీ జేబులో పెట్టుకో. ఇక నడుద్దాం పదా. నా చాకు నాకు ఇచ్చేయి. ఇదిగో తీసుకో. నువ్వు ఆ చాకు నాకు ఇచ్చేయకూడదు, కానీ ఇది నీదే కదా. అయితే నువ్వు ఒట్టి మొద్దువి, మనం పోట్లాడుకోవటం కుదరదు. ఉమ్. అతను పోట్లాట కోసం ఈ పని చెయ్యమన్నాడు, కానీ అతనిలో ఆసక్తి లేదు, సొంతం చేసుకోవాలనేది లేదు, కాబట్టి పోట్లాట చేయటానికి ఇష్టపడటం లేదు. అంటే ఏంటి, అతను నిస్సంగంగా అయిపోయాడు. దానితో అటాచ్మెంట్ లేదు అతనికి. అందువల్ల ఇచ్చింది నువ్వే కదా, నువ్వే తీసేసుకో అని ఆసక్తి, సొంతం చేసుకోవాలనేది రెండూ లేనందువల్ల అసలు నిస్సంగంగా ఉండటం వల్ల తిరిగి ఆ వస్తువుని ఇవ్వగలిగాడు, లేకపోతే అతను ఇవ్వలేడు. ఉమ్. ఆ అబ్బాయి హృదయంలో చాకు పట్ల ఎలాంటి ఆసక్తి లేదా అనుబంధం లేదు. అందుకే పోట్లాటం జరగటం అసాధ్యమైపోయింది. ఉమ్. ఆ చాకు ఎవరిదో నిజం సరదాగా ఒక నాటకం వేసుకుందాము అనుకున్నారు, ఆ నాటకం రక్తి కట్టలేదు. ఉమ్. దానికి కారణం ఏంటి అంటే ఇది. ఉమ్. ఆ చాకు ఎవరిదో నిజంగా తెలియకపోతే కనుక ఆ కారణాన్ని సాకుగా చూపించి అతను దాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటే పరిస్థితి ఏమిటని ఎవరైనా వాదించవచ్చు. ఉమ్. దానికి సమాధానం ఏమిటంటే యాజమాన్యం అనేదే అనుబంధం. ఉమ్. ప్రజలు అంటే వస్తువులను వాటితో అనుబంధాలు ఉన్నాయి, అనుబంధం ఉంది కాబట్టి వదలలేరు, అనుబంధం లేదు కాబట్టి వదలగలిగారు. ఉమ్. ప్రజలు వస్తువులను తమ స్వంతం అనుకుంటే లేదా వస్తువులను స్వంతం చేసుకొని తీరాలి అనుకుంటే కనుక నిస్సంగంతో ఉండటం ఎప్పటికీ సాధ్యం కాదు. కంటిన్యూ చేయనా మేడం? ఉమ్. యాజమాన్యం అనేది మూర్తిమత్వానికి సంబంధించినది. భౌతిక అంటే నేను నాదికి సంబంధించింది యాజమాన్యం అంటే. మూర్తిమత్వం అంటే నేను నాది. ఉమ్. భౌతిక, భావనామయ, మానసిక క్షేత్రాలను అధిగమించిన స్థితిలో యాజమాన్యం ఉండదు. వీటన్నింటినీ దాటినప్పుడు ఆ యాజమాన్యం అనేది ఉండదు. ప్రజలు ఎంత తక్కువ వస్తువులను స్వంతం చేసుకుంటే వాళ్లకు ఆస్వాదించడానికి అంత ఎక్కువ అందుబాటులో ఉంటాయి. అంతే కదా, తక్కువ వస్తువులు ఉన్నప్పుడు దాన్ని చక్కగా ప్రతి దాన్ని ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది. ఉమ్. అభివృద్ధిలో ఈ స్థాయి చేరుకోవాలంటే తండ్రి తన పిల్లల దగ్గర ఉన్న వస్తువులన్నింటినీ తీసేసుకుని వాటిని మళ్ళీ తన పిల్లలకు పంచాల్సి వస్తుంది. ఉమ్. ఇది ఆదర్శవంతమైన సౌభ్రాతృత్వం అవుతుంది.
పిల్లల దగ్గర నుంచి తండ్రి తీసుకున్నాడు, తండ్రి తీసుకున్న దాన్ని మళ్ళీ పిల్లలకే పంచుతున్నాడు. ఉమ్, కానీ మొదట పంచుకోవడంలో, తర్వాత ఇవ్వడంలో, ఆ తర్వాత దాని పట్ల నిస్సంగంతో ఉండటంలో ప్రజలు గొప్ప విలువ కోసం, మరింత గొప్ప ఆనందం కోసం నిస్సంగంతో ఉండటం నేర్చుకోవాలి. ఆ మూడు ఏంది? పొందటంలో, ఆ ఇవ్వటంలో. దాని పట్ల నిస్సంగంతో ఉండటంలో ప్రజలు ఉమ్, గొప్ప విలువ కోసం, మరింత గొప్ప ఆనందం కోసం ఉమ్. నిస్సంగంతో ఉండటం నేర్చుకోవాలి. అంటే ఫస్ట్ పొందటంలో ఉంటాము, ఇవ్వటంలో ఉంటాము, ఆ తర్వాత నిస్సంగంలోకి వెళ్ళిపోతాము. ఆ నిస్సంగంలోకి వెళ్ళటానికి ముందు ఈ రెండు జరిగి తీరాల. ఈ రెండు జరిగినప్పుడే మూడవదైన నిస్సంగంలోకి వెళ్తాం. ఒకేసారి నిస్సంగంలోకి వెళ్ళము. కొన్ని జన్మలు పొందడంలో ఉంటాము, కొన్ని జన్మలు ఇవ్వడంలో ఉంటాము, కొన్ని జన్మలు నిస్సంగంగా అసలు దాని మీద ఆసక్తి, సొంతం చేసుకోవాలన్న భావనే లేకుండా ఈ భౌతిక, మానసిక, భావనామయ మానసికంగా ఉన్న వాటిని దాటి, ఎలాగా మూర్తిమత్వాన్ని దాటి ఉండగలుగుతాం నిస్సంగంగా. ఆ నిస్సంగంగా ఉండగలుగుతున్నామా లేదా అనేది గమనించుకోవాలి మనం. ఉమ్, డబ్బు బలం ద్వారా యుద్ధాలు, ఒత్తిళ్లు లేదా మళ్ళీ కొత్తగా ఎన్నికలు జరపడం ద్వారా బలవంతంగా మానవాళి ఎదిగేలా ఎవ్వరూ చేయలేరు. అంటే వీటి ద్వారా ఎదగాలి అనుకుంటే ఎన్ని కుదరవు. డబ్బు, అవి మళ్ళీ చదువు. డబ్బు, డబ్బు బలం ద్వారా బలము, యుద్ధాలు, యుద్ధాలు, ఒత్తిళ్లు లేదా ఒత్తిళ్ళు. మళ్ళీ కొత్తగా ఎన్నికలు జరపడం ద్వారా ఉమ్, బలవంతంగా మానవాళి ఎదిగేలా ఎవ్వరూ చేయలేరు. అంటే అది ఎదుగుదలకి ఇవి ఉంటే ఎదుగుదల అనేది జరగదు అని. ఉమ్, చైతన్యాన్ని విస్తరించుకోవడం ద్వారా, అలాగే తన భౌతిక, భావోద్వేగ, మానసిక పరమైన స్వభావాలను జయించడం ద్వారానే ఉమ్. మానవాళి ప్రగతి సాధించగలుగుతుంది. అది జయించడం ద్వారానే మానవాళి ప్రగతిని సాధించగలుగుతుంది. ఉమ్, ఈ దశలోనే మీరు మూర్తిమత్వానికి చెందిన, మూడు అంచెల స్వభావానికి చెందిన వస్తువులతో మమేకమైపోకుండా ఉండగలగడం పూర్తి స్థాయిలో సాధ్యమవుతుంది. అంటే అక్కడ చెప్పినట్టు ఈ డబ్బు వీటి ద్వారా మాత్రం జరగదు. ఎప్పుడైతే చైతన్యంగా వృద్ధి చెందాలి అంటే ఏం చేయాలి అన్నారు? మళ్ళీ ఒకసారి చదువు. ఈ దశలోనే మీరు మూర్తిమత్వానికి చెందిన, మూడు అంచెల స్వభావానికి చెందిన వస్తువులతో మమేకమైపోకుండా ఉండగలగడం పూర్తి సాధ్యమవుతుంది. ఎప్పుడైతే అది సాధ్యమవుతుందో చైతన్యంగా మారగలుగుతాం. మమేకం అవ్వకుండా చేసుకోగలిగేటట్లుగా ఉండాలి. అందుకే మనకి ఒక్కొక్కసారి కళల్లో మనకి ఇష్టమైన వాటిని పక్క వాళ్ళకి ఇస్తున్నట్టు టెస్ట్ పెడతారు. అంటే ఆ ఇష్టమైన దాన్ని ఇవ్వగలుగుతామా, ఇవ్వలేమా అని. అది పరీక్షే. అంటే వాటితో మమేకమై ఉన్నామా, ఆ మమేకాన్ని పెంచడం కోసము అలాంటి పరీక్షలు పెడుతూ ఉంటారు అనమాట. వీటన్నింటినీ కూడా మనం దాటగలగాలి. ఉమ్. ఇది అప్పుడు ఇలా దాటడం ద్వారా, నిస్సంగంగా ఉండడం ద్వారా మన చైతన్యం విస్తృతమవుతూ ఉంటుంది. అంతేకాని ఇందాక చెప్పినట్టు డబ్బులు వీటి ద్వారా మనము ఈ చైతన్యము అనేది వృద్ధి చెందటానికి అవకాశాలుగా ఉండవు. హ్మ్. అప్పుడు మీకు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగగల స్వేచ్ఛ ఉంటుంది. ఉమ్. మమేకమైపోవడం అంటే మీ వస్తువులు అనే అరణ్యంలో దారి తప్పిపోవడం. అంటే నా వస్తువులు అని అనుకోవడంతో మనం దారి తప్పిపోయాం. ఇంకా మనము సరైన రూట్ లో వెళ్ళలేదు. ఇంకా అది అనుకోవడంతోనే మనము
పక్కదారి పట్టేశామని. మీ నమ్మకాలు సాంప్రదాయాల్లో ఇరుక్కుపోయి ఎటూ కదలలేని స్థితిలో ఉండిపోవడం. మీ బందీఖానాలో నుంచి బయటపడలేని స్థితిలో ఉండటం. అంటే బందీఖానాలో నుంచి మనం ఇంకా బయట పడలేము, పక్కదారి పట్టేశాము. ఇంకా బయట పడడానికి మళ్ళీ మనకి ఎవరో వచ్చి చెప్తే గానీ మనం బయటపడలేము. అప్పటిదాకా దాంట్లో అలా ఉండిపోతాం. అంతే కదా కొన్ని జన్మల పాటు నేను నాది, ఆ వస్తువులు, వీటితో అటాచ్మెంట్ ఇవన్నీ ఉండిపోయి ఉంటాయి. కంటి ఎదురుగా స్పష్టంగా కనిపిస్తున్న దాన్ని కూడా గ్రహించలేకపోవడం. తమో గుణంలో తృప్తిగా బ్రతికేయడం అని అర్థం. ఇవన్నీ తమో గుణానికి సంబంధించినవి. ఈ తమో గుణంలో తృప్తిగా బతుకుతుంటాం. ఎందుకని అవన్నీ నాయి నాయి అనుకుంటా ఉంటాం కదా. నాకు ఇన్ని ఉన్నాయా సరే అనుకుంటాం. అంటే తృప్తితో బతకడం అంటే నిస్సంగంగా లేము, మమేకమై ఉన్నాం వాటితోటి. జీవితం మరీ సుఖంగా హాయిగా సాగిపోవడమే సాధారణ ప్రగతికి ఎదురయ్యే అతి పెద్ద ప్రమాదం. ఏంటి జీవితం మరీ సుఖంగా హాయిగా సాగిపోవడమే సాధారణ ప్రగతికి ఎదురయ్యే అతి పెద్ద ప్రమాదం. అంటే జీవితం సుఖంగా హాయిగా జరిగిపోతూ ఉంటే ప్రగతి అనేది ఎక్కడొస్తుంది? అందుకే కదా కుంతీదేవి లాస్ట్ లో కృష్ణుడు కుంతీదేవిని అడుగుతాడు, నీకేం కావాలమ్మా అని. నాకు కష్టాలు కావాలి అని అడుగుద్దామె. అంటే ఎంత కష్టాలను ఎదుర్కొంటుంటామో మనలో అంత ప్రగతి బయటకు వస్తుంది. అందుకే కానీ అమ్మో నాకే ఇన్ని కష్టాలు ఉన్నాయి అని ఫీల్ అవ్వకూడదు. నేను ఈ కష్టాల నుంచి ఎంత ఎదగగలుగుతున్నాను, ఎంత నేర్చుకోగలుగుతున్నాను అనేదే మనం గ్రహించగలుగుతూ ఉండాల. అందుకే ప్రతి విషయము, ప్రతి సమస్య మనకి లెర్నింగ్ ఇవ్వడానికి వచ్చింది. ఆ లెర్నింగ్ కోసం ముందుకెళ్దాం. మానవాళి మరణించే ప్రక్రియలో ఉంది. జీవితం లేకుండా స్తబ్దతతో ఉండటం కోసం లేదా స్థిరత్వం కోసం ఎదురు చూడదు. మళ్ళీ చెబుతాను మేడం. మానవాళి మరణించే ప్రక్రియలో ఉంది. జీవితం కదలిక లేకుండా స్తబ్దతతో ఉండటం కోసం లేదా స్థిరత్వం కోసం ఎదురు చూడదు. అంటే కదలిక ఒక్కరొక్కరు చదువు. ఓకే. మానవాళి మరణించే ప్రక్రియలో ఉంది. ఎలా మరణించుద్ది? జీవితం కదలిక లేకుండా స్తబ్దతతో ఉండటం కోసం లేదా స్థిరత్వం కోసం ఎదురు చూడదు. అంటే ఇప్పుడు ఈ కష్టాలు లేకపోతే స్తబ్దతతో ఉండిపోతాం కదా, స్థిరంగా ఉండిపోతాం. ఎక్కడుంది? ఈ కష్టాలు వచ్చినప్పుడే కదా ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ సమస్య నుంచి ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ మనం తెలుసుకోగలుగుతుంటాము. అది లేకపోతే స్థిరంగా ఏ స్తబ్దత లేకుండా అలా ఉండిపోద్ది. అందుకే కష్టాలు రా రా అని మనం అనుకోగలగాలి. జీవితం నిరంతరం పురోగమిస్తూనే ఉండే చలనం కోసం ఎదురు చూస్తుంది. నిరంతరము పురోగమించే చలనం కోసమే ఎదురు చూస్తుంటది జీవితం. అంతేకాని స్తబ్దతతోటి స్థిరంగా ఉండిపోయే దాని కోసం జీవితం ఎదురు చూడదు. అందుకే కష్టాలు కావాలి. కష్టాలు, సమస్యలు ఇవన్నీ అంటే మన దుష్కర్మలన్నీ ఓపెన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా సమస్యలు, కష్టాలు అన్నింటినీ ఎలా డీల్ చేయాలో మనం నేర్చుకోగలుగుతుంటాం. ఆ నేర్చుకోవడం ద్వారా ఇంకా ముందుకు ఎదుగుతూ ఉంటాం. అందుకని దుష్కర్మలు చూసుకున్నప్పుడల్లా భయపడకూడదు. దీని నుంచి అంటే టార్కం గారు ఒక మాట అంటారు, ఏ బొక్కలైతే చేసావో ఆ బొక్కల్ని పూడుస్తూ పూర్ణత్వాన్ని సాధిస్తావు అంటారు. అంటే ఏ బొక్కలంటే దుష్కర్మలు. మనం ఏ దుష్కర్మలు అయితే చేశామో ఆ దుష్కర్మల్ని సత్కర్మలుగా మారుస్తూ
పూర్ణత్వాన్ని సాధించుకుంటాం. ఆ మాట అంటారు ఆయన. అందుకని అలాగ స్తబ్దతతోటి ఇలా ఉంటే ఏం బాగుండదు, సప్పగుంటది. గతంలో ప్రజలకు ఈ సంగతి తెలిసినా గాని తమ అజ్ఞానం కారణంగా వాళ్ళు చర్యలు చేపట్టడం లేదా ప్రగతి సాధించడం కోసం యుద్ధాలను సృష్టించారు. మళ్ళీ చదువుమాలైనా. గతంలో ప్రజలకు ఈ సంగతి తెలిసినా గాని తమ అజ్ఞానం కారణంగా వాళ్ళు చర్యలు చేపట్టడం లేదా ప్రగతి సాధించడం కోసం యుద్ధాలను సృష్టించారు. ప్రగతిని సాధించడం కోసం యుద్ధాలను సృష్టించారు. అంటే వీటి ద్వారా ప్రగతి సాధిస్తారని అనుకున్నారు. తర్వాత చదువు. సహజంగానే యుద్ధాల ఉద్రిక్తతలో మానవాళి ఉత్పాదకత, నిర్మాణాలు, సంబంధ బాంధవ్యాల్లో పురోగతి సాధించింది. కానీ అది యుద్ధాల వలన ఆధ్యాత్మికంగా ఏనాడు ఎదగలేకపోయింది. అంటే యుద్ధాల వల్ల వీటి ద్వారా ముందుకు వెళ్ళొచ్చు అన్న అజ్ఞానంలో ఉండి అవన్నీ చేస్తున్నారు. కానీ ఏదో ఒక రోజుకి తెలిసినప్పుడు ఈ పని చెయ్యరు. 3 లైన్స్ మళ్ళీ ఒకసారి చదువు. మేడం, గతంలో ప్రజలకు ఈ సంగతి తెలిసినా గాని తమ అజ్ఞానం కారణంగా వాళ్ళు చర్యలు చేపట్టడం లేదా ప్రగతి సాధించడం కోసం యుద్ధాలను సృష్టించారు. అంటే ప్రగతి సాధించటం కోసం యుద్ధాలు సృష్టించారు. ఓకే. సహజంగానే యుద్ధాల ఉద్రిక్తతలో మానవాళి ఉత్పాదకత, నిర్మాణాలు, సంబంధ బాంధవ్యాల్లో పురోగతి సాధించింది. కానీ అది యుద్ధాల వలన ఆధ్యాత్మికంగా ఏనాడు ఎదగలేకపోయింది. బంధాలలో పురోగతి సాధించింది కానీ ఆధ్యాత్మికంలో ఏం సాధించలేదు. అందుకే కృష్ణుడు యుద్ధంలో నేను ఆయుధాన్ని పట్టనని చెప్పేశాడు. అర్థమైందా? ముందంతా ఆయన కూడా ఇలాగే అనుకున్నారు. నాకు అనిపించింది ఈ క్షణం యుద్ధంలో నేను ఆయుధాన్ని పట్టుకోను అని చెప్పారు కదా భగవద్గీతలో. కురుక్షేత్ర సంగ్రామం ముందు ఆయన చెప్తాడు, నేను యుద్ధం చేయను, నేను ఆయుధాన్ని పట్టుకోను అని చెప్తాడు. అందుకే రథసారథిగా వెళ్తాడు ఆయన. ఆయనకు అప్పుడు క్లారిటీ వచ్చిందా అని నాకు క్వశ్చన్ వచ్చింది అంతే. దానికి రుజువులు ఏమిటంటే నిత్యం యుద్ధాలు అవసరమవుతూనే ఉన్నాయి. మనం యుగాల తరబడి యుద్ధాల్లో పాల్గొంటూనే ఉన్నాం. యుద్ధం మొదలై ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాగరికతలు, సంస్కృతులు అన్నింటినీ తుడిచిపెట్టేసినప్పుడు ఈ పద్ధతి విఫలమైందని రుజువు అవుతుంది. మళ్ళీ చదువు లాస్ట్ సారిగా ఈరోజు. దానికి రుజువులు ఏమిటంటే నిత్యం యుద్ధాలు అవసరం అవుతూనే ఉన్నాయి. మనం యుగాల తరబడి యుద్ధాల్లో పాల్గొంటూనే ఉన్నాం. యుద్ధం మొదలై ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాగరికతలు, సంస్కృతులు అన్నింటినీ తుడిచిపెట్టేసినప్పుడు ఈ పద్ధతి విఫలమైందని రుజువు అవుతుంది. ఈ పద్ధతి విఫలమైందని అప్పుడు రుజువు అయ్యింది, అప్పుడు తెలుస్తుంది అనమాట. అప్పటిదాకా తెలియదు ఎవరికి. అది ఎప్పుడైతే అనుభవంలోకి వస్తుందో అప్పుడు యుద్ధం చేయడం ఆపేస్తాం. అంత పాపమ్మ. ఓకే, ఇంతటి అవకాశం ఇచ్చిన ప్రవీణ మేడం గారికి నా ప్రమాణం చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.